కేటీఆర్ గారు మళ్ళా మీరు అదే ఎక్స్ వేదికగా మళ్ళొక ట్వీట్ రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ రాష్ట్రము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో టాప్ 10 స్థానాలలో కూడా లేకుండా పోవడానికి కారణం కాంగ్రెసేనని ఏదో ఒక ఇంగ్లీష్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ని చూసి ఏమాత్రం దాని మీద ఎక్సర్సైజ్ చేయకుండా ఈ ర్యాంకింగ్స్ అనేది ఏ ప్రాతినిధికంగా తీసుకుర్రు ఈ ర్యాంకింగ్స్ ని అనేది ఆలోచన లేకుండా మీరు ఎక్స్ ప్లాట్ఫామ్ లో మీరు ఆ ట్వీట్ చేయడం అనేది మీ యొక్క విఘ్నతకే వదిలేస్తున్నాము. ఎందుకంటే గత 8 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓర్వలేకుండా రోజు పొద్దున లేచి ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇంకా మేమే అధికారంలో ఉన్నాము అని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఏదో ఒక ట్వీట్ పెట్టి ప్రజల్ని తప్పుదో పట్టియాలని చూస్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2022 ఏదైతే గ్రాఫ్ తీసుకొని అప్పుడున్నటువంటి విధి విధానాలను తీసుకొని ఇప్పుడు డిక్లేర్ చేయడం జరిగింది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి కార్యాచరణ ఈ రిఫార్మ్స్ ని ఏదైతే 2022 రిఫార్మ్స్ ని తీసుకొని ఇప్పుడున్నటువంటి ఈ ఆర్టికల్ రావడం జరిగింది. కానీ కేటీఆర్ గారు అది ఏది పట్టించుకోకుండా దాని గురించి ఏది కనుక్కోకుండా ఆవేశపడిపోయి ట్వీట్ చేసిర్రు. ఇక నుంచి అయినా కేటీఆర్ గారు ఏదైనా ట్వీట్ చేసేటప్పుడు కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ సరియైన నివేదికలు తెప్పించుకొని సరియైన గ్రౌండ్ వర్క్ చేసి చెప్పాలని కోరుకుంటున్నా. 10 ఏళ్లు ప్రభుత్వంలో ఉన్న మీకు బాధ్యత ఉంది. ఏదైనా మాట్లాడేటప్పుడు ఏది వాస్తవం ఏది అవాస్తవం అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తూ మీ హయాంలో తీసుకున్నటువంటి రిఫార్మ్స్ ని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ ని ఈ ప్రభుత్వ తప్పిదంగా చూపించడం చాలా తప్పని తెలియజేస్తున్నాను.